హాయ్ అండి, నేనైతే ఈరోజు శాండ్విచ్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్ని టమోటాని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ అయితే మిక్సీకి పట్టుకోవాలండి. ఫస్ట్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోవాలండి. తీసుకొని అయితే గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. నేనైతే గీ అనేది అప్లై చేస్తున్నాను. అది మీ ఆప్షనల్ అండి, ఏదైనా అప్లై చేయొచ్చు. గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదండి, అదే పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటాం కదండి, ఆ పేస్ట్నే ఇక్కడ అప్లై చేసుకోవాలి. గ్యాప్స్ లేకోకుండా అప్లై చేసుకోవాలండి నీట్గా. తర్వాత ఆనియన్ స్లైసెస్ టమోటా స్లైసెస్ని అయితే పెట్టుకోవాలి. ఫస్ట్లోనే కట్ చేసుకుంటాం కదండి, వాటిని పెట్టుకోవాలి. పెట్టుకునేసి ఇంకొక బ్రెడ్ని అనేది తీసుకోవాలండి. ఇంకొక బ్రెడ్ని తీసుకొని దానికి కూడా అలాగేనండి గీ కానీ బటర్ కానీ అది మన ఆప్షనల్ అండి, ఏదైనా కానీ అప్లై చేసుకోవచ్చు. నేనైతే అదే గీ అప్లై చేస్తున్నాను. అప్లై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పచ్చిమిర్చి పేస్ట్నే గ్యాప్స్ లేకోకుండా అయితే అప్లై చేసుకోవాలి. నీట్గా అనేది అప్లై చేసుకోవాలి. గ్యాప్స్ ఏమి ఇవ్వకోకుండా అప్లై చేసుకొనేసి ఇంకా ఫస్ట్ మనము చేసుకుంటాం కదండి టమోటా ఆనియన్ స్లైసెస్ పెట్టి దానిపైన ఇది కూడా కవర్ చేసేయాలి, పెట్టేసుకోవాలి. ఈ శాండ్విచ్ అనేది 2 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. చాలా చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని దానికి కూడా గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని మనం చేసుకునే శాండ్విచ్ని అయితే దాని మీద పెట్టి బాగా అనేది ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకోకపోతే పచ్చిగానే ఉంటుందండి, సరిగ్గా కాలదు. అలాగే స్టవ్ని కూడా సిమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, అలాగే మాడిపోతుందండి తొందరగా. ఇప్పుడు ఆ బ్రెడ్ పైన కూడా మనము గీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని టర్న్ అయితే చేసుకోవాలండి. ఇంకో పక్క కూడా కాల్చుకోవాలి. ఇంకో పక్క కూడా అంతేనండి, స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అయిన శాండ్విచ్ రెడీ.